గాస్పెల్ విత్ లవ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా శుభాలు తెలియజేస్తున్నాను. జెమిమా జెసికా రోడ్రిగ్స్ ఈమె ఒక ఇండియన్ ఉమెన్ క్రికెటర్. ఈమె మొన్న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్లో అద్భుతంగా రాణించి 127 పరుగులు సాధించి ఇండియా గెలుపొందడంలో ముఖ్య పాత్ర పోషించింది. మ్యాచ్ అయిన అనంతరం ఈమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈమె సాక్ష్యాన్ని కన్నీటితో కొన్ని కోట్ల మందికి పంచుకుంది. ఆ సాక్ష్యం ఏమంటే, ముందుగా నేను యేసయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, ఎందుకంటే నేను నా బలంతో ఇది చేయలేను. నన్ను ఈరోజు గెలిపించింది ఆయనే అని నాకు తెలుసు. ఈరోజు నా 50 లేదా 100 పరుగుల గురించి కాదు, ఇది భారతదేశం గెలవడానికి సంబంధించిన రోజు. నాకు కొన్ని అవకాశాలు లభించాయి, కానీ నేను గట్టిగా నమ్ముతున్నాను, దేవుడు ప్రతిదీ సరైన సమయానికి సరైన ఉద్దేశంతో ఏర్పరుస్తాడు. ఆయన ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయము ఆయన ప్రణాళికలో భాగమని అనిపించింది. ఈ టూర్ మొత్తం నేను ప్రతిరోజు ఏడ్చాను. నేను మానసికంగా బాలేదు, తీవ్రమైన ఆందోళనలో ఉన్నాను. తర్వాత జట్టులో నుండి తప్పించడం మరో పెద్ద సవాలుగా మారింది. కానీ నేను చేసిందల్లా దేవుడు ముందర నిలబడమే. మిగతావన్నీ ఆయనే చూసుకున్నాడు. చివరిలో నాకు శక్తి తగ్గిపోయింది, చాలా అలసిపోయాను, పూర్తిగా హరించిపోయాను. ఆ సమయంలో నేను బైబిల్ నుండి ఒక వాక్యాన్ని చెప్పుకున్నాను. ఊరకయే ఉండు, దేవుడు నీ పక్షమును యుద్ధం చేయను అని అనుకున్నాను. నేను కేవలం నిలబడ్డాను, ఆయన నా కొరకు యుద్ధం చేశాడు. జెమిమా చెప్పిన ఆ వాక్యం ఏమిటో తెలుసా? అందరూ బైబిల్ చూడండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. కనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మా దేవుడు మన పక్షముగా యుద్ధం చేయి. పడిపోయిన యెరూషలేమును తిరిగి కట్టినప్పుడు నెహెమ్యా ఈ మాటను ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు. అటువంటి ఈ మాట జెమిమియాకు ఆదరణకరంగా మారింది. ఈమె ఓటమిలోనే కాకుండా దేవుణ్ణి విజయంలో కూడా కొన్ని కోట్ల మంది ఎదుట అద్భుతంగా ఒప్పుకుంది. కానీ మనం ఓటమిలోనే దేవుణ్ణి ప్రార్థిస్తాం, కానీ విజయంలో మాత్రం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోము. జెమిమియా జీవితం నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. మనకి ఒక మాదిరిగా మారింది క్రైస్తవ క్రికెటర్ జెమిమియా. మీరు గనక జెమిమియా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మరొక వీడియోని జెమిమియా గురించి చేస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక వందనాలు. జెమిమా చెప్పిన మాటలు ఒకసారి మీరు కూడా వినండి. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. Today was not about my 50 or my 100. Today was about making India win. I know I got a few chances, but I just feel that God scripted everything, and at the right time, when you do things with the right intention, He always blesses, and I just felt everything that happened so far was just a setup for this. I've almost cried every day throughout this tour. I was not doing well mentally, going through a lot of anxiety. Then being dropped was another challenge for me. But I think all I had to do was show up, and God just took everything. But towards the end, I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was drained. But one scripture that says, just stand still and God will fight for you. And that's what I did. I just stood there and He fought for me.